ఆగస్ట్ 19th సీనప్ప బర్త్డే ఈరోజు. సో సీనప్ప బర్త్డే స్పెషల్ తిరువణామలైకి వచ్చాను. అలాగే స్వాములు కూడా ఆశీర్వాదం చేశారు. పేరు శ్రీనివాస్ గారు, వీళ్ళ నాయన పేరు శ్రీనివాస్ గారు. వీళ్ళ నాయన ఇది బర్త్డే. వీళ్ళ నాయన 100 సంవత్సరాలు ఆరోగ్యంగా బాధలు లేకుండా బాగా 100 సంవత్సరాలు బాగుండాల. తర్వాత అన్నామలై అరుణాచలేశ్వరి కాశీ విశ్వనాథ విశాలచి అన్నపురిమలై రెట్టెపిల్లారు ఎడికెపిల్లారు. వీళ్ళ నాయన 100 సంవత్సరం ఆరోగ్యంగా బాగుంటారు. వీళ్ళు బాగుండాలి. మీ పేరు ఏంటి? జగదీష్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్ అనగా వీళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆల్ ఫ్యామిలీ మొత్తం బాగుంటారు. నమ శివాయ. దేవుడు మీ నాయనకి ఎప్పుడు పైన విజయంగా ప్రశాంతంగా మంచిగా అన్ని పనులు మంచి జరుగుతాయి. మీకు ఎటు పైన విజయం జరుగుతాయి. మంచి వర్షం పడుతుంది తిరుపతిలో. క్లైమేట్ కూడా అలాగే కూల్గా ఉంది. తిరువణామలై వెళ్ళాలి అనేసి చాలాసార్లు అనుకున్నాము, కానీ వెళ్ళలేకపోయినాము. సో ఈసారి ఫిక్స్ అయిపోయినాము వెళ్ళాలనేసి. సో రిటర్న్ ట్రైన్ బుక్ చేసుకున్నాం. వెళ్ళేటప్పుడు బస్సులో వెళ్తున్నాము. నిన్న ఒక మిస్టికల్ ఎక్స్పీరియన్స్ అనమాట. వడమాలపేటకి సైట్ విజిట్ వెళ్ళాము. అలా ఒక స్పాట్లో లారీలు ఉన్నాయి. అరుణాచలం 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 అనేసి లారీ పైన రాశారనమాట. సో కొన్ని ప్లేసెస్ మనం వెళ్ళాలంటే వెళ్ళలేము. ఆ ప్లేస్ మనల్ని ఇన్వైట్ చేయాలి. చపాతీ, పరోటా, తైర్ సాదం, తక్కాలి సాదం, సాంబార్ సాదం, వెజిటేబుల్ బిర్యానీ, సాపాడుకి సాబల్లాం. ఫైనలీ తిరువణామలై రీచ్ అయ్యాము.
వర్షం పడుతుంది అరుణాచలంతో కూడా బాగుంది. ఇక్కడ లోకల్ అడిగిన మంచి ఫుడ్ ఆడుంటుంది ఆకాష్ హోటల్ అన్నారు. సో ఆడు వెళ్తున్నాం అన్నమాట. మ్యారేజ్ అయినాక ఇదే ఫస్ట్ టైం అనమాట అరుణాచలం రావడం. నా భార్య అరుణాచలం 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 అని చాలాసార్లు కలవరిస్తానండి. అలాగే నేను కూడా మా అమ్మకి అప్పుడప్పుడు ఏడున్నామంటే తిరువణామలలో ఉన్నానంటే మా అమ్మ పోవు ఏం లేవు ఊరికే చెప్తూ ఉంటామంటున్నారు. సో ఈరోజు రీచ్ అయిన అనమాట తిరువణామలై. సో ఇంకా దర్శనానికి వెళ్తున్నాము. దర్శనం తర్వాత ఇంకా రూమ్ తీసుకుని ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకుని మళ్ళీ తిరుపతికి బయలుదేరుతున్నాము. సో ఇప్పుడైతే ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాము. వర్షం కాబట్టి కాస్త రష్ కూడా తక్కువగా ఉంది. సో ఫ్రీ దర్శనం క్యూలో వెళ్తున్నాము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. స్వామివారి పుష్కరణ చూడండి ఎంత బాగుంది. చాలా మంచిగా దర్శనం జరిగింది. అరుణాచలేశ్వర స్వామి దర్శనం చాలా బాగా జరిగింది. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. సో చూశారు కదా రాజగోపురం దర్శనం. సో దీని తర్వాత రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళేసి 10:30కి ట్రైన్ ఉందన్నమాట. పామిని ఎక్స్ప్రెస్ తిరువణామలై టు తిరుపతి రిటర్న్ బ్యాక్ వెళ్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఒక మంచి జర్నీ. సో టైం ఆల్మోస్ట్ మనకి 10 o'clock అయిపోయిందన్నమాట. గారు మీరు పుట్టినరోజు ఈరోజు మీరు ఆయుల్ దీర్ఘ బాగా 100 సంవత్సరాలు బాగా ఉండేవాళ్ళు ఆరోగ్యంగా. ఈ తిరువణామలై క్షేత్రంలో మా స్వాములు మా సీనప్ప బర్త్డే August 19th. సో స్వాములు బ్లెస్ చేస్తున్నారు అనమాట. సో ఫీలింగ్ గ్రేట్ ఫ్రెండ్స్. గిరివనం వెళ్ళే వాళ్ళు కర్పూర దీపాన్ని అదే స్పాట్లో కర్పూర దీపం వెలిగించేసి గిరివనం చేసుకొని మళ్ళా రిటర్న్ అదే స్పాట్కి వచ్చి సో గిరివనం కంప్లీట్ అయింది స్వామి అనేసి ఇంకొక కర్పూరాన్ని వెలిగిస్తారు. ప్లేస్ మాత్రం చాలా గ్రేట్ ప్లేస్ అన్నమాట తిరువణామలై. ఒక మంచి డివైన్ వైబ్రేషన్స్తో ఉన్న ప్లేస్ తిరువణామలై. ఓకే, చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. తిరువణామలై రాజగోపురం వ్యూ అన్నమాట. సో మార్నింగ్ అయితే ఇప్పుడు టైం 5:30 అవుతూ ఉంది. సో మీరు చూడొచ్చు తిరువణామలై రాజగోపురం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆ శివుడు మీ అందరికీ ఆరోగ్యం అలాగే ఐశ్వర్యం అలాగే సంతృప్తిని ఇవ్వాలి అనేసి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఎప్పుడూ అందరూ బాగుండాలి. గిరివనం వెళ్ళే వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక కర్పూర దీపం అంటించేసి మళ్ళీ ఈ నుంచి గిరివనం చేస్తారనమాట. సో ఎర్లీ మార్నింగ్ తిరువణామలై రాజగోపుర దర్శనం చేసుకోండి. త్వరలోనే ఒక పౌర్ణమి రోజు గిరివనం కూడా మనం చేస్తాం ఫ్రెండ్స్. సో అద్భుతమైన ఒక ఎనర్జీ అన్నమాట తిరువణామలైలో. సో ఫీలింగ్ చాలా బ్లెస్ఫుల్గా ఉంది. అలాగే ఎక్సలెంట్. ఆ ఒక అనుభవంని మనం షేర్ చేసుకోలేము. సో మీరు కూడా కంపల్సరీగా తిరువణామలైకి రండి, అరుణాచలేశ్వర దర్శనం చేసుకోండి, ఒక మంచి డివైన్ వైబ్స్తో రిటర్న్ అవ్వండి. కాస్త వెళ్తూరు వచ్చింది కదా ఇప్పుడు.
సో ఆల్మోస్ట్ కొద్దిగా లైట్నెస్ వచ్చినాక రాజగోపురం వ్యూ మాత్రం చాలా బాగా కనపడుతుంది ఇప్పుడు. సో నా బ్యాక్ సైడ్ కనపడుతూ ఉండేది తిరువణామలై రాజగోపురం. ఆగస్ట్ 19th సీనప్ప బర్త్డే ఈరోజు. సో సీనప్ప బర్త్డే స్పెషల్ తిరువణామలైకి వచ్చాను. అలాగే స్వాములు కూడా ఆశీర్వాదం చేశారు. సీనప్ప ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి. ఎందుకంటే మా నాన్నకు ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ యాటిట్యూడ్, మళ్ళీ డిఫరెంట్ సెట్ ఆఫ్ మైండ్ సెట్ ఉంది. కేవలం మా నాన్ననే కాదు, అలాంటి పర్సన్స్ ఎవరైనా కూడా నేను ఎక్కువ అడ్మైర్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళ ఒక అంటే సెల్ఫ్ ఇంట్రెస్ట్ని వదిలేసి చుట్టుపక్కల ఉన్న జనాలు బాగుండాలి, ఎవరు సరౌండింగ్ పీపుల్స్ ఎవరు ఉంటారో వాళ్ళు బాగుండాలని కోరుకుంటాడు మా నాన్న. సో సీనప్ప, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఫ్రమ్ తిరువణామలై. సో ఆల్వేస్ నో వర్డ్స్, ఎప్పుడు మీరు ఆనందంగా ఉండాలి, ఎప్పుడు హ్యాపీనెస్ అనేది మీ యొక్క పార్ట్లో ఉండాలి. సో 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ విత్ సీనప్ప అనేది యూట్యూబ్లో ఒక సిరీస్ కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తాను. నేను మా నాన్నతో 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ వెళ్ళాలనేది నా ఒక బిగ్గెస్ట్ డ్రీమ్ అనమాట. సో త్వరలోనే ఆ ఒక డ్రీమ్ కూడాను కంప్లీట్ చేసుకుంటున్నాను. త్వరలోనే ఆ ఒక డ్రీమ్ డెఫినెట్లీ కంప్లీట్ చేసుకుంటున్నాను. సో మా నాన్న బర్త్డే రోజు, మా నాన్న బర్త్డే స్పెషల్ వీడియో తిరువణామలై నుంచి. సో ప్లీజ్ ఈ యొక్క కంటెంట్ మీరు అందరూ సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి దర్శనం అయిపోయిందనమాట. నిన్న నైటే దర్శనం చేసుకున్నాము. సో ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళేసి ఇంకా నెక్స్ట్ తిరుపతి రిటర్న్ బ్యాక్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. Udani da da ni ta na